వెల్కమ్ టు జేడీఆర్ న్యూస్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. బర్పేటలో మోదీ ఘాటు వ్యాఖ్యలు, కాంగ్రెస్ పై విమర్శలు, అభివృద్ధికి బీజేపీ పిలుపు. నీటి బొట్టు విలువ గ్రహించాలి, జలభద్రతపై సీఎం చంద్రబాబు పిలుపు. బాసర సరస్వతి ఆలయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దర్శనం, మానవుడికి అక్షరాభ్యాసం, 225 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం. ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోంలోని బర్పేటలో భారీ ప్రజాసభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా గిరిజన సముదాయాలను నిర్లక్ష్యం చేయడమే కాకుండా అస్థిరతకు కారణమైందని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో శాంతి ఒప్పందాలు, అభివృద్ధి కార్యక్రమాల వల్ల అసోంలో స్థిరత్వం నెలకొన్నదని ఆయన తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుందని పేర్కొన్నారు. ఈ మార్పును కాపాడుకోవాలంటే ప్రజలు బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. साथियों, विकसित असम के लिए, विकसित भारत के लिए हर क्षेत्र, हर वर्ग का विकसित होना बहुत जरूरी है। लेकिन कांग्रेस ने अपने 60-65 साल के राज में हमारे ट्राइबल परिवार, आदिवासियों के साथ सबसे बड़ा अन्याय किया है। सबसे ज्यादा गरीबी अगर कहीं थी तो आदिवासी क्षेत्रों में रही, और हिंसा की, बम बंदूक की सबसे बड़ी समस्या कहीं थी वो आदिवासी क्षेत्रों में रही। देश के ट्राइबल समाज को कांग्रेस ने सिर्फ यही सब कुछ दिया। साथियों, कुछ साल पहले तक नॉर्थ ईस्ट में ही हर वर्ष औसतन 1000 से अधिक लोग उग्रवाद के कारण मारे जाते थे। बोडो क्षेत्र में क्या क्या हुआ है, हमें कितने लोगों को खोना पड़ा है, कितनी पीढ़ियों के सपने कुचले गए हैं, ये तो आपने बहुत निकट से देखा भी है और भुगता भी है। सालों साथ एक खूनी खेल चलता रहा, क्योंकि कांग्रेस की राजनीति, कांग्रेस का करप्शन इसी से फलता फूलता था। कांग्रेस कागजों पर समझौता करती थी, कागजों को लिखा देना, और जमीन पर आदिवासी समाज को धोखा देती थी। इसलिए कांग्रेस के समझौते टूट जाते थे। बोडो समाज के साथ उन्होंने ऐसा ही किया था। साथियों, हमारी सरकार ने ट्राइबल क्षेत्रों में विकास पर फोकस किया है, स्थायी शांति पर फोकस किया है। इसी का नतीजा है कि यहां असम में, नॉर्थ ईस्ट में अब शांति का उत्सव मनाया जा रहा है। हमने ईमानदारी के साथ स्थायी शांति के लिए समझौता किया है, और उस समझौते की एक एक लाइन पर काम करने का प्रयास हो रहा है। ऐसे 10,000 युवा जिन्होंने बंदूक छोड़ी है, उनको मुख्य धारा से जोड़ने के लिए काम किया जा रहा है। साथियों, मैं असम के आप लोगों से कहूंगा, यहां के नौजवानों से कहूंगा, असम में शांति अनेक बलिदानों के बाद आई है। लिहाजा शांति और विकास के लिए कांग्रेस को असम से दूर रखना बहुत जरूरी है। हांती आरू बिका होर बाबे, कांग्रेस का हमोर परा दूर रखा तो बहुत जरूरी। అనంతపురం జిల్లా యాడికిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. నీటి భద్రత, సాగునీటి సంఘాల బాధ్యత కార్యక్రమంలో పాల్గొని రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నీటి విలువను గుర్తించాలని పిలుపునిచ్చారు. వర్షపు నీటిని నిల్వ చేసుకోవడం ద్వారా సంపద సృష్టించవచ్చన్నారు. రాయలసీమలో మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వ్యవసాయం అభివృద్ధి చెందిందని తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి రైతులకు ఉపయోగపడేలా చేస్తామని సీఎం పేర్కొన్నారు. అనంతపూర్ జిల్లా ఒకప్పుడు ఎట్లుంది, ఈరోజు ఎట్లుందో ఒకసారి గుర్తు చేసుకుంటే భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఆ భవిష్యత్తుకు నాంది పలకడానికి, దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు కూడా నమస్కారాలు, అధికార యంత్రాంగానికి నమస్కారాలు. ఒక మహోన్నతమైన లక్ష్యం, నీరనేది సర్వస్వం.
అలాంటి నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలన్నదానికి ఈరోజు 100 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నీటి బొట్టు విలువ తెలిసిన వాడిగా దశాబ్దాలుగా పనిచేస్తున్నా, నీటి భద్రత కోసం పనిచేస్తున్నా. ఈ అనంతపూర్లో మీరు చూస్తే నేను ఎప్పుడూ చెప్పేవాడిని, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి, భూమిని ఒక జలాశయంగా చేసుకోవాలి. ఎక్కడ జలాశయాలుంటే ఆ జలాశయాలన్నీ కూడా పూర్తిగా నింపే బాధ్యత తీసుకోవాలి. ఇది ఈరోజు చెప్పిన మాట కాదు. నేను 3 దశాబ్దాలుగా మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఈ జిల్లాకు న్యాయం చేశాడంటే ఆ రోజు ఆయన చూపించిన చొరవ. అందుకని ఒకప్పుడు ఇంకుడు గుంతలు ప్రారంభించాం, చెక్ డ్యాములు కట్టాం, తుంపర్ల సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం, సూక్ష్మ సేద్యం తీసుకొచ్చాం, రెయిన్ గన్లు కూడా పెట్టాం. అనేక ప్రయత్నాలు చేసి ఆ రోజు మనం ముందుకు పోయాం. పంట కుంటలు తవ్వించాం, కాలువల పుడికి తీసాం, చెరువుల్లో మట్టి తీసి ఒండ్రు మట్టి పొలాలకు తీసుకుపోయి ఆ చెరువులు కూడా నీళ్లు పెంచడానికి మనం ప్రయత్నం చేశాం. ఎన్టీఆర్ జలసిరి తీసుకొచ్చాం, ట్రెంచెలు కొట్టాం, నీరు చెట్టు అన్నాం, నీరు మీరన్నాం, నీరు ప్రగతి అనే కార్యక్రమం తీసుకొచ్చి అనేక విధాలుగా మీకు దగ్గరకు వచ్చాం. నిర్మల్ జిల్లా బాస్త్రలోని జ్ఞాన సరస్వతి దేవాలయాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతో కలిసి దర్శించుకుంది. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు తెలంగాణ సీఎం కు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో సీఎం ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మనవడికి అక్షరాభ్యాసం చేయించారు. తర్వాత ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులకు సీఎం భూమి పూజ చేశారు. 225 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పుదుచ్చేరి ఎన్నికల ప్రచారంలో భాగంగా లాస్పేటలో జరిగిన సభలో కీలక హామీలు ఇచ్చారు. పుదుచ్చేరికి పూర్తి రాష్ట్ర హోదా కల్పించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ప్రధాని మోడీపై అదానీ అంశంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. They steal from the people, but they also steal from the gods in Puducherry. இங்கே மக்களிடமிருந்து கொள்ளையடிக்கவில்லை, அவர்கள் கடவுளிடமிருந்தும் இறைவனிடமிருந்தும் இங்கே கொள்ளையடித்துக் கொண்டிருக்கிறார்கள். They have grabbed temple land and stolen from the gods. இங்கே ஆலயங்களுக்கு சொந்தமான இடங்களை கொள்ளையடித்து அதையும் விற்பனை செய்திருக்கிறார்கள். Law and order, law and order is declining. People are afraid to walk at night. Women and children are vulnerable. இரவு நேரங்களிலே பெண்களாலும் குழந்தைகளாலும் நடமாட முடியவில்லை. சட்டம் ஒழுங்கு பாதிக்கப்பட்டிருக்கிறது. அதனால் மிகவும் மோசமாக பாதிக்கப்பட்டவர்கள் பெண்களும் குழந்தைகளும் தான். And the lieutenant governor himself has admitted rampant drug abuse among school students in the state. எங்கே பார்த்தாலும் ஊழல், எங்கே பார்த்தாலும் லஞ்சம், தொட்ட இடங்களிலெல்லாம் அரசு நிர்வாக சீர்கேடு. இதனால் பொதுமக்களுக்கு ஏற்பட்டிருக்கின்ற பாதிப்பு. They know the problem exists and yet they do nothing about it. அவர்கள் எல்லோருக்கும் இது தெரியும், ஆனாலும் இதை பற்றி அவர்கள் எதுவும் செய்ய தயாராக இல்லை. వైఎస్ఆర్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ నెల్లూరులో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి నీచంగా మాట్లాడుతున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ పూర్తిగా దిగజారిపోయారు. ఏబిఎన్ రాధాకృష్ణ చెత్త రాతలపై మహిళలు చీకొడుతున్నారు. మావిగన్ ప్రతిపాదన పెట్టినప్పటి నుంచి కూటమి సర్కారుకు భయం వేస్తుంది. మహిళలను అవమానించి లబ్ధి పొందాలనుకోవడం దుర్మార్గం. జగన్ ప్రతిపాదనతో చంద్రబాబులో వణుకు మొదలైంది. చంద్రబాబు అవినీతి కోట బద్దలవుతుందని భయపడుతున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. చివరికి ఎంత దిగజారిపోయాడు అంటే రాధాకృష్ణ మా వ్యక్తిగత జీవితాల గురించి, మా కుటుంబ సభ్యుల గురించి, మా భార్యల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అంటే మా పార్టీకి సంబంధించినటువంటి మా అందరి భార్యల గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు. రాధాకృష్ణ, నువ్వు మాట్లాడేటువంటి మాటలు మహిళలు నీ ముఖాన ఉమ్మేస్తారనేటువంటిది గుర్తుంచుకో. మేము మాట్లాడడం కాదు, నీ ఇంట్లో నీ కూతురు ఉంది, నీ కూతురు దగ్గరికి వెళ్ళి ఇటువంటి వీడియో నేను వేశానని చెప్పి చూపిస్తే నీ కూతురు నీ ముఖం మీద కొడుతుందో లేదో చూడు. నీ కూతురు నిన్ను సమర్థిస్తుందా? ఇలాంటి చెత్తరాతలు ఎలా రాస్తావని చెప్పి నిన్ను ముఖం మీద కొడుతుందా? ఒక్కసారి నువ్వు ఆలోచించి. నువ్వు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతావు. ఈ సమాజానికి చాలా ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మాట్లాడతావు. నీ జీవితం ఎంత అవినీతిమయం, ఎక్కడన్నా ఆదర్శవంతమైనటువంటి జీవితం అనే దానికి రాధాకృష్ణ బ్రతుకులో వెతికినా సరే, టార్చ్ లైట్ వేసి వెతికినా సరే, నీ బ్రతుకులో నీ జీవితంలో ఎక్కడైనా ఒక్క దగ్గరైనా నీతివంతమైనటువంటి పాత్ర కనిపిస్తుందా అంటే శూన్యం. ఈరోజు నువ్వు ఒక మహిళతో ఉంటున్నావు అని, అదేవిధంగా అది పెళ్లి కాదని రకరకాలైనటువంటి సమాచారాలు ఉన్నాయి. వారి వ్యక్తిగత జీవితాన్ని ఆయన రాధాకృష్ణ లాంటి ఎంత నీచుడైనా, ఎంత నీతిమాలినోడైనా, రాధాకృష్ణ లాంటి పనికి మాలిన వాడి వ్యక్తిగత జీవితాల గురించి మేము ప్రస్తావించాం. కానీ రాధాకృష్ణ ఆ మహిళను అడిగినా లేదా ఈ వీడియోని ఆ మహిళకు చూపించినా, ఒకవేళ అనైతిక కార్యకలాపాలు మీరు సాగిస్తున్నా ఆ మహిళకు కూడా మిమ్మల్ని దీని మీద తప్పుపడుతుంది తప్ప నువ్వు చేసింది మంచి అనేటువంటిది మాట్లాడుతూ, మీరు చేసేటువంటి అనైతిక కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి వ్యక్తులైనా సరే మీరు చేసేటువంటిది తప్పు అని మాట్లాడతారు తప్ప ఎక్కడ కూడా మాట్లాడరు. కానీ రాధాకృష్ణ గతంలో రాధాకృష్ణ మీద విమర్శలు వచ్చాయి. నీ దగ్గర పిఏగా పనిచేసినటువంటి మహిళతో నువ్వు అక్రమంగా ఒక బిడ్డను కన్నావు, దానికి సంబంధించి DNA టెస్టుకు సిద్ధమా అని చెప్పి కూడా ఆ రోజు వచ్చింది. కాబట్టి నువ్వు వీటన్ని విషయాల గురించి కూడా ఇలాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషివి నువ్వు మా ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడతావా? నీ మీద వచ్చినటువంటి విమర్శలకు ఏ రోజున నువ్వు సమాధానం చెప్పుకోగలిగావా? కాబట్టి మహిళల్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడం, మహిళలను అడ్డు పెట్టుకుని పార్టీలను లాక్కోవడం, మహిళలను అడ్డు పెట్టుకుని సైకిల్ గుర్తు లాక్కోవడం, మహిళలను అడ్డు పెట్టుకుని చివరికి ఎన్టీ రామారావు గారి ఖాతాలో ఆయన కష్టార్జితంగా సంపాదించుకున్నటువంటి డబ్బు ఏదైతే ఆ పార్టీ అకౌంట్లో ఉందో దాన్ని కూడా కొట్టేయడం, ఇవన్నీ చంద్రబాబు నాయుడు మీ నాయకుడు, నువ్వు వంతబాడేటువంటి వాడు, నువ్వు జాకీలు పెట్టి లేపేటువంటి నీ పార్టీ ఏదైతే ఉందో ఆ వ్యక్తి చంద్రబాబు కాదా? ఆ రోజు ఇవన్నీ చేసినటువంటివి, దానికి బ్రోకర్గా వ్యవహరించినటువంటి వాడు నువ్వు కాదా?
అటువంటి బ్రోకర్గా వ్యవహరించినటువంటి బ్రోకర్ రాధాకృష్ణ ఈరోజు మా గురించి, మా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి నువ్వెవరు, నీకేం హక్కు అర్హత ఉందనేటువంటిది చెప్పాలి. మాకు ఏదైనా మాట్లాడతాం, ఏదైనా చేసేటువంటి హక్కు ఉంది, మాకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది అంటే నువ్వు ఎవరినంటే వాళ్ళని అడ్డపెట్టుకుని నువ్వు ఏదంటే మాట్లాడాలనుకుంటే ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి వాడికి ఇలాంటి శిక్ష విధించాలనేటువంటిది కూడా మహిళలు రాబోయేటువంటి రోజుల్లో మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి మహిళలు అందరూ కలిసి ఇలాంటి వ్యక్తుల్ని, ఇలా చూపించేటువంటి వ్యక్తులు, ఇలా మాట్లాడించేటువంటి వ్యక్తులు కోసి కూరగాయలు పెట్టాలా వద్దా, కోసి ఊరగాయ పెట్టాలా వద్దా అనేటువంటి దాని మీద కూడా ఈరోజు ఆలోచన చేసేటువంటి పరిస్థితి. కాబట్టి మావిగని ప్రతిపాదన ఏదైతే వచ్చిందో, అమరావతి చుట్టూ మీరు నిర్మించుకున్నటువంటి అవినీతి కోట ఏదైతే ఉందో అది బదలు కావడం ప్రారంభించిందో ఆ రోజు నుంచే మీలో ఎక్కడ లేనటువంటి అసహనం, దానికి అంతా చంద్రబాబు నాయుడుతో పాటు ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి ఎల్లో మీడియాలో కూడా ఎవరు కూడా ఊహించినటువంటి భయం కలిగింది. కాబట్టే మావిగని ప్రతిపాదనని ప్రజలు ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టే ఇటువంటి దిగజారుడు మాటలకి మీరు పూనుకున్నారనేటువంటిది స్పష్టంగా. అంటే రాజకీయ విమర్శలు అంటే మహిళలను అవమానించడమా? రంగనాథ్, నీకు చెవులు లేవా? ఆ చెరువు కబ్జా దగ్గరికి నువ్వు పోతావా? మేము పోయి చూపించాలా? హైదరాబాద్ లోని లచ్చమ్మ కుంటను బడాబాబులు కబ్జా చేస్తుంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కళ్ళు మూసుకున్నాడు. పేదోళ్లను మాత్రమే అరెస్టు చేస్తారా? బడాబాబులను అరెస్టు చేయడానికి రంగనాథ్ కు చేత కావడం లేదా అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఆ సంగతి కూడా చెప్పాలి. ఇప్పుడు ఈ 374 ఎకరాల్లో లచ్చమ్మకుంటున్నది ఒకటి, ఈ భూమి మధ్యలో లచ్చమ్మకుంటున్నది. ఈ లచ్చమ్మకుంట FTL 17 ఎకరాలు, 6 ఎకరాలు బఫర్ జోన్, అంటే మొత్తం 23 ఎకరాల చెరువు ఉన్నది. ఆ 23 ఎకరాల చెరువు కింద 150 ఎకరాల ఆయకట్టు ఉన్నది. ఇప్పుడు ఈ కంపెనీలు ఏం చేస్తున్నాయి? అసలు ఈ కంపెనీలకు హక్కే లేదు. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం దెర్ ఈజ్ నో రైట్ ఫర్ ఎనీ సేల్ డీడ్ ఆర్ ఎనీ అగ్రిమెంట్, ఎనీ ల్యాండ్ పర్చేస్ సేల్ డీడ్. ఆ కంపెనీలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు ఆ లచ్చమ్మకుంట చెరువుకు ఉండేటువంటి ఫీడర్ ఛానల్స్ అన్ని ధ్వంసం చేశారు. మొత్తం ఫీడర్, ఆ చెరువులోకి నీళ్ళు వచ్చే ఛానళ్లను, ఫీడర్ ఛానల్ను ఎక్కడికక్కడ మూసివేసిండ్రు. అయినా ఇప్పుడు ఈ నిమిషానికి పోతే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లు ఉన్నాయి. వర్షపు నీరంతా అలకే పోతుంది. ఇప్పుడు ఇయాల పోయి చూస్తే కూడా లచ్చమ్మకుంట చెరువులో నీళ్లు ఉన్నాయి. వాడు మొత్తం ఫీడర్ ఛానళ్ళు బంద్ పెట్టి లచ్చమ్మకుంట చెరువులకు నీళ్లు పోకుండా చేసి ఇవాళ కబ్జా చేస్తే మరి చెరువులు కాపాడుతారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎందుకో కళ్ళు మూసుకున్నాడు. ఏం రంగనాథ్, నీకు చెవులు వినబడతలేవా? ఇప్పుడు నేను అడుగుతున్నా, పా రేపు పొద్దుగాలవా? నువ్వు పోతావా? నేను పోవాలనా? నువ్వు పోకపోతే నేను పోతా రేపు పొద్దుగాల, మా ఎమ్మెల్యేలను తీసుకొని, మా పార్టీ పోతుంది. ఆ రేకులు ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టు, చెరువును పునరుద్ధరించు, చెరువు ఫీడర్ ఛానల్ సరిచేయి, వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. పేదోళ్ళని మాత్రం అరెస్ట్ చేస్తావు, వీళ్ళ తెరువు ఎందుకో పోవు, ఎందుకో ధైర్యం వస్తలేదు మిస్టర్ రంగనాథ్. అయితే ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే, లచ్చమ్మకుంట నిండితే ఎక్కడికి పోతాయి? లచ్చమ్మకుంట నిండిన తర్వాత వరద నీళ్లు నాన్ చెరువుకు పోతాయి, మర్రివాని కుంటకు పోతాయి, అక్కడి నుంచి రెడ్డి కుంటకు పోతాయి, అక్కడి నుంచి సున్నం చెరువు నాలాల పడతాయి, ఆ తర్వాత ఇంజావూరు మాసం చెరువు వరకు ఈ నీళ్లు పోవాలి. ఇప్పుడు మొత్తం బంద్ పెట్టిండ్రు. ఇప్పుడు లచ్చమ్మకుంటకు నీళ్ళు రాణిస్తలేరు. లచ్చమ్మకుంటకెళ్ళి నాన్ చెరువు, మర్రివానికుంట, రెడ్డికుంట, ఇంజావూరు మాసం చెరువు వరకు నీళ్లు పోకుండా ఎక్కడికక్కడ ఫీడర్ ఛానల్ని ధ్వంసం చేసి పడేసిండ్రు. మరి ఇన్ని చెరువులు హైదరాబాద్లో హైడ్రా వచ్చినాక ఈ చెరువులు ధ్వంసమవుతుంటే, ఫీడర్ ఛానళ్ళు మూతబడుతుంటే హైడ్రా నిద్రపోతుందా? వినబట్టలేదా? ఎందుకు హైడ్రా స్పందించదు? గరీబోళ్ళ ఇల్లు కూలగొట్టడానికి, పెద్ద పెద్ద వాళ్ళకి కబ్జాలు చేయడానికి మాత్రమే హైడ్రా పనిచేస్తుందా? బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన ఊరు మన జెండా కార్యక్రమం శ్రీకాళహస్తి పట్టణంలో వాడవాడలా బీజేపీ నాయకులు అత్యంత వేడుకగా నిర్వహించారు. బీజేపీ జెండాను ఆవిష్కరించి ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారతదేశం ఏ విధంగా అభివృద్ధి పదంలో ముందుకు పోతుందో తెలియజేశారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో 47 ఏళ్ల సుదీర్ఘ బీజేపీ ప్రయాణంలో ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త చిట్ట చివరి వ్యక్తికి కేంద్రం అందజేస్తున్న సంక్షేమ పథకాలు అందే విధంగా కార్యాచరణ చేపడుతున్నామన్నారు. జనసంఘం నుంచి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది 1980 సంవత్సరం ఇదే రోజు ఏప్రిల్ 6వ తేదీన పార్టీ స్థాపించబడ్డారు. దానికి ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు
లాల్ కృష్ణ అద్వానీ గారు, ఇలా అనేక మంది చాలా కష్టపడ్డారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు సామంత్ శ్రీనివాస గారు, శ్రీకాళహస్తి నియోజకవర్గ కన్వీనర్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలానంద గారి నేతృత్వంలో ఈరోజు నియోజకవర్గంలోని ప్రతి ఇంటిపైన జెండా ఎగరవేసి, అదేవిధంగా ప్రతి బూత్ నందు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది. ఎందుకు భారతీయ జనతా పార్టీ మిగతా వాటితో వ్యత్యాసమైనది? ఈ దేశం కోసం పార్టీ స్థాపించిన రోజు అంత్యోదయ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని, అంటే చిట్ట చివరి వ్యక్తి కోసం ప్రతి అధికారికంగా సంక్షేమ పథకాలు చేరాలని, ఈ దేశమే ముఖ్యము, పార్టీ తర్వాత అనే నినాదంతో ఈ పార్టీ స్థాపించబడింది. ఈ దేశంలో అధికారం ఉన్నా లేకపోయినా ఈ దేశం కోసం, ఈ దేశ నాగరికత కోసం, ఈ దేశ సంస్కృతి కోసం, ఈ దేశ రక్షణ కోసం ఎప్పుడు పార్టీ వెనుకంజ వేయలేదు. ఒక్క సీటుతో పార్టీ అధికారాన్ని కోల్పోతున్న సమయంలో కూడా వాజ్పేయి గారు తృణప్రాయంగా ఆ రోజు పార్టీ అధికారాన్ని వదిలేసుకున్నారు. అలాంటి పార్టీలో మేమందరం కూడా భాగమైనందుకు, జెండా ఆవిష్కరణ చేసుకున్నందుకు అందరం గర్వంగా చెబుతూ, రాష్ట్ర పార్టీ సూచనల మేరకు మన ఊరు మన జెండా కార్యక్రమంలో ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్ నందు ఈరోజు జెండా ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత శ్రీకాళహస్తి నియోజకవర్గంలో, అదేవిధంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఈరోజు ఏప్రిల్ 16/6 ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో దేశంలో ఈరోజు 46 సంవత్సరాలు పూర్తయ్యి 47వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంగా పార్టీ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, పార్టీ శ్రేయోభిలాషులకు అందరికీ, ప్రతి ఒక్కరికి ఈ యొక్క పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు నరేంద్ర మోడీ యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా విశ్వవిజేతగా, విశ్వ గురువుగా, ప్రపంచంలోని అతి పెద్ద రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదేవిధంగా కూడా దేశంలోని కాకుండా ప్రపంచంలోని అత్యధికంగా సభ్యత్వం ఉన్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు అనేక దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో, అనేక రంగాల్లో అనేక మార్పులు తీసుకొస్తూ అభివృద్ధి రంగంలో ముందుకు పోతున్నటువంటి మన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు చొరవతో ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ ఏర్పాటు కోసం ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ కమిటీ సభ్యులు కోరుతున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడిన అసోసియేషన్ ప్రతినిధులు ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ఎగ్జిక్యూటివ్ బాడీ ఏర్పాటు అత్యవసరమని తెలిపారు. దీనికి సంబంధించి ప్రభుత్వ అనుమతి త్వరగా మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆర్డర్ పెట్టకూడదు. ఆంధ్రప్రదేశ్ నుంచి మీ కార్యకలాపాలు స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి సప్లై చేస్తేనే మేము ఇది కొంటాము అని చెప్పి మా స్టేట్ అసోసియేషన్ తరఫున మా ఎగ్జిక్యూటివ్ కమిటీ వర్చువల్ మీటింగ్లో ఇమీడియట్ ఎమర్జెన్సీ మీటింగ్స్ పెట్టుకుని డెసిషన్ తీసుకున్నాం. అది ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి సప్లై చేస్తేనే మేము కొంటాము అన్న సంకేతం పంపించి వాళ్ళకి మెయిల్స్ పంపించాము. ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ గారికి పంపించాము. ఇంతకుముందు కూడా యాక్చువల్గా ఈ కంపెనీలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది. సత్యకుమార్ యాదవ్ గారికి కూడా లెటర్ ఇచ్చాము. ఇట్లా కంపెనీలన్నీ పోతున్నాయండి, ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు మిగిలిన మంత్రులు కూడా కష్టపడి మనకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలని చెప్పి దావోస్ మీటింగ్స్కి అన్నింటికి వెళ్ళి చేస్తున్నారు. మనకున్న కంపెనీలు మనకు పోతున్నాయి, దానివల్ల ఎంప్లాయ్మెంట్ అంతా పోతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పోతుంది, హమాలీస్కి అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ కంపెనీలకు వస్తే 220 కంపెనీలు హైదరాబాద్ చేసే కంపెనీలే. ఇంతకుముందు విజయవాడలో కొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి, కూడా ఆల్కమ్ లాంటి, ఎలక్ట్రిక్ లాంటివి, ఎంఎస్డీ లాంటివి కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి, కాబట్టి ఆ కంపెనీలను తీసుకురండి అని చెప్పి లెటర్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది మా ఫ్లాగ్షిప్ కంపెనీ చేస్తున్న దీనికి ఇంకా ఎన్ని కంపెనీలు పోతాయో భయంతో ఇది ముఖ్యమంత్రి గారికి దృష్టికి మీ ద్వారా తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగిందండి.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మరియు అలాగే మా సార్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కి మొన్న జరిగిన ఎలక్షన్లో వన్ ఆఫ్ ది ఎలక్టెడ్ మెంబర్ అండి నేను. ముఖ్యంగా మెడిసిన్స్ అనేది అవైలబిలిటీ, ఈ అవైలబిలిటీ ఎలా ఉండాలంటే మనది తెలంగాణ అంటే కంబైన్డ్ స్టేట్లో ఉన్నప్పుడు స్టేట్ క్యాపిటల్లో ఉన్నాయి, ఓకే, హైదరాబాద్లో ఉన్నాయి కాబట్టి ఓకే. ఇది డివైడ్ అయిన తర్వాత కూడా మనకు హైదరాబాద్ నుంచే సప్లై అంటే లేట్ అవుతుంది, ప్రాసెస్ లేట్ అవుతా ఉంది. ఒకటి దాని మీద మన డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండే డ్రగ్ డిపార్ట్మెంట్కి కంట్రోల్ లేకుండా పోతుంది. నెంబర్ ఆఫ్ ఈ మధ్య మీరు చాలా చూసుంటారు, స్పోరియస్ డ్రగ్స్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ వస్తున్నాయి. వాటి మీద ఇక్కడ ఉండే మన డ్రగ్ డిపార్ట్మెంట్కి కంట్రోల్ లేకుండా వెళ్తా ఉంది. అదొక ఇష్యూ. కన్జంప్షన్స్లో కానీ టర్న్ ఓవర్లో కానీ మన ఆంధ్రానే ఎక్కువ ఉంది. ఇక్కడికి రావడం వల్ల మనకేం బెనిఫిట్స్ అని అంటే స్టేట్కి రెవెన్యూ పెరుగుతుంది, అలాగే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, రెవెన్యూ అండ్ ఎంప్లాయ్మెంట్ అన్ని డెవలప్ అవుతాయి. అలాగే మెడిసిన్స్ సకాలంలో సప్లై అవుతాయి. కరోనా లాంటి టైంలో కంపెనీ నుంచి వచ్చే పాయింట్ రావడం, ఆ పాయింట్ నుంచి అక్కడికి తెలంగాణలో వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళకి సప్లై ఫస్ట్ రావడము, మనకు లేట్గా సప్లై రావడము, ఇవన్నీ కూడా మేము చాలా రకంగా ఫేస్ చేసాము. ఇది మన హెల్త్ మినిస్టర్ గారికి 2-3 సార్లు మనం రిప్రజెంటేషన్ చేస్తున్నాము. కానీ ఈ మీ ద్వారా వెళ్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్.